కర్ణుడిని అర్జునుడి కంటే ముందే 6 చంపారని మీకు తెలుసా? కర్ణుడు మరణించిన దృశ్యం చూసి కుంతీదేవి గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు పాండవులు అడుగుతారు, అమ్మ, అతడు నీ కుమారుడే అయినట్టు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని. అప్పుడు కుంతీదేవి కర్ణుడి యొక్క జన్మరహస్యాన్ని వారికి చెబుతుంది. ఈ మాటలు విన్న అర్జునుడు తట్టుకోలేక బాధతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, దీనికి నువ్వే కారణం, నీ వల్లే నా అన్నయ్యను నేను చంపేశాను అని. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు, ఓ అర్జున, నీవు కర్ణుడిని చంపలేదు, నీకన్నా ముందే కర్ణుడిని 6 సంహరించారు. మొదటివాడు ఇంద్రుడు, కవచకుండలాలను దానమడిగి కర్ణుడి రక్షణ తీసుకుపోయాడు. రెండోవాడు పరశురాముడు, బ్రహ్మాస్త్రం పనిచేయకుండా శాపమిచ్చాడు. మూడోవాడు కుంతీదేవి, నాగాస్త్రం నీ మీద ప్రయోగించవద్దని దానం అడిగింది. 4వది భూమాత, భూదేవి నిన్ను మొయ్యును అని శపించింది. 5వవాడు శల్యుడు, యుద్ధం మధ్యలోనే రథాన్ని విడిచిపెట్టాడు. 6వది శ్రీకృష్ణుడు, నేనే నాగాస్త్రం మొదటిసారి ప్రయోగించినప్పుడు నీకు తగలకుండా రథాన్ని నేనే నేలలోకి తొక్కిపెట్టి ఉంచాను. ఇంతమంది కర్ణుణ్ణి బలహీనపరిచిన తర్వాతే అర్జున నీవు అతన్ని సంహరించగలిగావు. అందుకే చెప్తున్నాను, కర్ణుడు అసాధారణ యోధుడు, అతను నిజంగా మహావీరుడు.